చుకుందాం పిల్లరా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణి నైనా నీ దైవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన వాక్యమే పిల్లరా. మరి ఇక్కడ చూసినప్పుడు పిల్లరా, మరి ఈ 11వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగా ఇక్కడ అంతా కూడా మరి గ్రంథకర్త రాస్తున్నప్పుడు మరి పౌలు రాస్తారని కొందరు, మరి అన్నోన్ కరెక్ట్గా కన్ఫర్మేషన్ లేదు కానీ పౌలు యొక్క మరి ప్రసంగాలకు ప్రోజు యొక్క బలపరిచే విధానానికి దగ్గరగా ఉంది కానీ పౌలు అనుకుంటారు, కొందరు కాదని విభేదిస్తారు. ఏదేమైనా గ్రంథకర్త చాలా చక్కని విషయాలు రాస్తాడు. ఇట్స్ ఏ బుక్ ఆఫ్ ఇన్డెప్త్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఎంత లోతుగా ఎలా జీవించాలి విశ్వాసి అనే విషయాన్ని, విశ్వాసముని గురించి మొదట ఈ 11వ అధ్యాయ ప్రారంభంలో ఆయన డెఫినేషన్ ఇస్తాడు. విశ్వాసమునగా నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజస్వరూపము అంటాడు. మనం చదువుకున్న వాక్య భావంలో 6th వర్స్ ఈజ్ హైలైటెడ్. అధ్యాయం మొత్తంలో కూడా చూసినప్పుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలు ఎందుట అసాధ్యము అంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ పిల్లరా ఈ వచనాన్ని గురించి ఎవరి గురించి మాట్లాడంటే పిల్లరా అనుబంధంగా మరి హనోకుని గురించి మాట్లాడేట్టుగా చూస్తాం. హనోకుని గురించి 5వ వచనంలో కూడా రాయబడేట్టుగా చూస్తాం పిల్లరా. హనోకుని చూసినప్పుడు మరి హనోకు పిల్లరా మరి ఆ విషయంలో చూసినప్పుడు హనోకు మరి దేవునితో నడిచిన వాడు అంటాడు. నిజంగా ఈ 11వ అధ్యాయంలో రాసిన హనోకు మనకు ఆదికాండంలో కనబడతాడు, 5వ అధ్యాయంలో కనబడతాడు. హనోకుని గురించి మాట్లాడినప్పుడు హనోకు 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు రాయబడ్డ హనోకును మరలా దేవుడు ఆత్మలో తీసుకొచ్చి మళ్ళా హెబ్రీ గ్రంథంలో రాయిస్తున్నాడు. హనోకు విషయంలో చూసినప్పుడు చక్కని మాటలు రాస్తాడు పిల్లరా. హనోకు 65 సంవత్సరాలు వచ్చినప్పుడు మెతుషెలను కన్నాడంట పిల్లరా. అతనికి ఒక కుమారుడు కలిగాడు, అతని పేరు మెతుషెల. 65 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు 65 అంటే అవుట్డేటెడ్ డేటే కదా. 65 అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టు ఇక అంతే. ఎందుకంటే నరుని ఆయువు ఏ పాటిది 60 లేదా 70 లేదా 80, అది కూడా అధిక బలం ఉంటే తప్ప, కీర్తనకారుడు అంటాడు. మరి ఇక్కడ చూసినప్పుడైతే పిల్లలు 65వ సంవత్సరంలో హీ వాజ్ యంగ్. ఆ కాలంలో మరి కొన్ని వందల సంవత్సరాలు జీవించేవారు కాబట్టి 65వ సంవత్సరములో కుమారుని కన్నట్టుగా చూస్తాం మెతుషెల. కుమారుని కన్న తర్వాత 300 సంవత్సరాలు జీవించినట్టుగా చూస్తాం హనోకుని గురించి మాట్లాడినప్పుడు. మొత్తము హనోకు జీవితము 365 సంవత్సరాలు. 365 సంవత్సరాల్లో ఆ కుమారుని కన్న తర్వాత ఇంకా తనకు పిల్లలు పుట్టారన్న సంగతిని అక్కడ తెలియజేస్తాడు. కానీ హనోకుని కన్న తర్వాత పిల్ల దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఈ 365 సంవత్సరాల పాటు హనోకు దేవునితో నడిచెను అంటాడు. దేవునితో నడిచాడంట పిల్లరా. హనోకు దేవునితో నడిచాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. హల్లెలూయా. వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడవడమును గురించి ధ్యానించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో నడవడమును గురించి మరి హనోకును గురించి రాశాడు. దేవునితో నడిచాడు. దేవునితో ఎలా నడిచాడంటే దేవునితో నడవల్ల ఉపయోగం ఏంది? దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు మన వాక్యంలో చూసుకుందాం. నడవడం వల్ల ఉపయోగం ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్. చాలాసార్లు కుటుంబ యజమానులందరూ కూడా ఒకవేళ మీరు దేవునితో నడిస్తే కనుక ఆ బ్లెస్సింగ్స్ మీకు కాదు తరతరముల్లోకి వస్తుంది అన్నట్టుగా చూసినప్పుడు మరి భూమి మీద ఎక్కువ సంవత్సరాలు జీవించిన వాడు ఎవరమ్మా? మెతుషెల. హల్లెలూయా. ఎందుకంటే హనోకు యొక్క కుమారుడు మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడంట పిల్లరా. హనోకు యొక్క జీవితము భవిష్యత్తు తరానికి ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా ఎప్పుడైతే తల్లిదండ్రులు కుటుంబ యజమానులు దేవునితో నడుస్తారో బ్లెస్సింగ్స్ విల్ గ్రో లైక్ దట్. ఆ భవిష్యత్తు తరానికి ఆశీర్వాదాలు అలాగే వెళ్తుంటాయి. ఎందుకంటే కుటుంబ యజమానులుగా ఈరోజు దేవునితో నడవడానికి ఒక నిర్ణయం తీసుకొని దేవునితో నడిచే వారిగా ఉన్నప్పుడు సో దట్ వీ కెన్ take our blessings to the future generations. అధ్యాయంలో చూసినప్పుడు నోహాను గురించి మాట్లాడతారు. నోహాను గురించి మాట్లాడినప్పుడు నోహా కాలములో నోహా లాంటి నీతిమంతుడు లేడంటాడు.
ఆ నోహా నీతి గురించి మాట్లాడినప్పుడు నేను అందులోకి పోను, నోహా జీవితంలోకి పోను. నోహాను గురించి చెప్తాడు. భార్య గురించి ఏమని చెప్పారమ్మా, పిల్లల గురించి ఏమందంటే ఏం లేదు. కానీ నోహాను బట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డట్టుగా చూస్తాం. హల్లెలూయా. 8 members were saved because of Noah. 7 మంది, తనతో 8 మంది. నిజంగా దేవుని వాక్య భావాలు చూసినప్పుడు ఈరోజు హానోకు యొక్క జీవితం అది మెచ్చుల జీవితానికి ఆశీర్వాదకరం. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబ యజమాని, when you walk with God, blessings will continue for the next generations. దేవుని వాక్య భావాలు ఇక్కడ చూద్దాం. దేవుడు చూసినప్పుడు ఇక్కడ ఉన్న సంగతి ఏంటంటే, అక్కడ చూసినప్పుడు దేవుడంతా హానోకును తీసుకెళ్ళిపోయాడు. వండర్ఫుల్ థింగ్. అతడు మరణము చూడకుండానట్లు దేవుడు అతనిని కొనిపోయెను. హల్లెలూయా. ఒకటి బ్లెస్సింగ్స్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్, లాంగ్ లైఫ్ అండ్ ఎవలాస్టింగ్ లైఫ్. Hallelujah. There is a long life and everlasting life. When you walk with God, you have a long life and you have everlasting life. ఆయన మరణము చూడకుండానట్లు 2 వ్యక్తులు మాత్రమే మరణం చూడలేదు. ఒకటి హానోకు, రెండోది ఏలియా. మీరందరూ తెలిసిన వాళ్ళు, చాలా ఫాస్ట్ అయిపోయింది సంఘం, రైట్? మంచి దేవుని స్తోత్రం. దాన్ని బట్టి పిల్లలకి చూసినప్పుడు ప్రతిరోజు హానోకును గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us be in the దేవుని వాక్యం. మొట్టమొదటి దేవునితో నడవడముని గురించి మాట్లాడుతున్నాడు. దేవునితో నడవడము, దేవునితో ఎలా నడుస్తాం. ఈరోజు విశ్వాసిగా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను మనమందరము కూడా దేవునితో ఎలా నడవాలో నేర్చుకుందాం. హౌ టు వాక్ విత్ గాడ్. దేవునితో ఎలా నడవాలి. మొట్టమొదటిగా దేవునితో నడవాలనుకున్న వారు చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటను వినడం. హల్లెలూయా. దేవునితో నడవాలనుకున్నప్పుడు, దేవునితో నడవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవునితో నడవాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మాటను వినేవాడు, దేవుని యొక్క స్వరమును వినేవాడిగా ఉండాలి. దేవుని స్వరం వినకుండా ఆయనతో నడుస్తున్నానంటే సత్యమా అబద్ధమే? యూ హ్యావ్ టు లిసన్ టు గాడ్. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. తండ్రి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రూపాంతరం కొండ మీద యేసు ప్రభు వారు ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ రోజున శిష్యులకు నేడు సిలువ రక్తంలో ముద్రించబడ్డ శిష్యులతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏందో ఒకసారి చూద్దాం. లెట్ us see 17th chapter 5th verse లో ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుందాం. లెట్ us see దేవుడు మాట్లాడాలనుకున్న మాట చూద్దాం. ఏమంటారు చూద్దాం దేవుడు మాట. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము. ఒకసారి ఇందమ్మా, ఒకసారి అక్కడ ఆగుదాం. ఏమంటాడు? ప్రకాశమానమైన మేఘము. ఒక మేఘం అమ్ముకుంటే ఏమవుతుందమ్మా? మేఘం అంటే చీకటి రావాలి. బట్ ఇట్స్ గ్లాడ్స్ క్లౌడ్, ఇట్ హ్యాస్ అ లైట్. ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి తన దేవుడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్న మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. లిసన్ టు హిమ్, లిసన్ టు హిస్ వర్డ్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాటలైతే ఆయన మాట్లాడుతున్నాడో ఆ మాటలు మీ జీవితానికి అవసరం కాబట్టి, ఆ మాటలు మీ దేవునితో నడిపిస్తాయి కాబట్టి ఆ మాటలు వినండి. ఆ మాటల ప్రకారం మీ జీవితం ఉండాలి కాబట్టి ఆ మాటల్ని లిసన్ టు హిమ్. దేవుడు అంటే పిల్లరా, ఇంకో మాట మన వాక్యంలోకి వద్దాం. ఒకసారి చూద్దాం. గాడ్ ఈజ్ రివీలింగ్. ఒకసారి 5వ వచనం చూసుకుందాం. ఒకసారి 5వ వచనం మన చదివిన వాళ్ళ. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తండ్రి అంటున్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు, ఈయన నాకు ప్రియుడు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుళ్ళు నడుస్తారో, ఎవరైతే ఉంటారో ఆయన దేవుడికి ఇష్టడై ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ప్లీజింగ్ టు గాడ్. హల్లెలూయా. నా మాటలు వినుడి, ఆయన మాటలు వినుడి అంటున్నారు. యేసు ప్రభువారు భూమి మీద జీవించిన 33 సంవత్సరాల పిల్లలను మాట్లాడినప్పుడు అలా కూడా ఆయన ఉపమాన రీత్యా మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడమ్మా? యేసు ప్రభు ఉపమానాలని దేని గురించి మాట్లాడాడు చెప్పండి. ఏమో అన్ని గురించి మనకేం తెలుసు? అన్ని ఉపమానాలు ఇప్పుడు ఎవరు గుర్తు చేసుకోవాలి? ఎన్ని ఉపమానాలు మాట్లాడాడు, ఎన్ని గుర్తు చేసుకోవాలి? దేనికి వచ్చాడు? ఓన్లీ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోకి వచ్చే ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా, దేవుని రాజ్యంలోకి వచ్చే ప్రభుతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా లోక సంబంధ విషయాలకు వచ్చి మాట్లాడాడు. ఒకడు దయ్యం వెలగొచ్చమన్నాడు, ఒకడు రోగం స్వస్థత చేయమన్నాడు, ఒకడు అచ్చయమన్నాడు. ఎవ్రీబడి హూ టాక్ టు జీసస్ టాక్డ్ అబౌట్ ది వరల్డ్లీ థింగ్స్, బట్ జీసస్ టాక్డ్ అబౌట్ ది ఎటర్నల్ థింగ్స్. హల్లెలూయా. నిత్య జీవమును గురించి ప్రభువు తన రాజ్యమును గురించి ఆయన మాట్లాడిన ప్రతి ఉపమానము తర్వాత ఒక కోటింగ్ ఇచ్చేవాడు. లాస్ట్లో అంటాడు, ఏమంటాడు? చెవులు గలవాడు. నాకు వినబడలే. చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. దోస్ హూ హావ్ ఇయర్స్ దే విల్ లిసన్ టు వాట్ గాడ్ సేస్ టు దెమ్. దేవుడు మాట్లాడే మాట వినాలి. వింటే పరలోకంలో వెళ్తాం, వెళ్ళకపోతే వెళ్ళం పిల్లలు. అంతేనే కాదా? వింటే దేవునితో నడుస్తాము, దేవునితో ఉంటాం, పరలోకంలో ఇహలోను పరములోను దేవునితో జీవిస్తాం. వినకపోతే ఎవడు ఏం చేయలేడు. అందుకే దేవుడు అంటాడు, గాడ్ సేస్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. లిసన్ టు ది గాడ్స్ వర్డ్. చెవులు గలవాడు వినును గాక అని ప్రభు మాట్లాడినట్టుగా చూస్తాం పిల్లరా. లిస్నింగ్. ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను పిల్లరా. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు బాలుడైన సమూయేలును హన్నా ఏం చేసిందంటే దేవుని మందిరంలో విడిచిపెట్టినట్టుగా చూస్తాం. ఎందుకంటే హన్నా దేవునితో ఒక ఒప్పందం చేసుకుని తన గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహిస్తే వాడు బ్రతుకు కాలమంతా కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతాడని చెప్పి దేవునితో ఒప్పందం చేసుకొని వాడు పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టినట్టుగా చూస్తాం. దేవుని మందిరంలో ఉన్నాడు, ఏలీ దగ్గర పనిచేస్తున్నాడు, ఏలీ దగ్గర ఉన్నాడు. దేవుడు ఒక రాత్రి వేళ మరి సమూయేలును పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎవరి పేరు పెట్టి పిలుస్తున్నాడు నాకు తెలియదు పిల్లగా. ఐ డోంట్ నో హూమ్ గాడ్ ఈస్ కాలింగ్. దేవుడు రాత్రి వేళ నిద్రపోతున్న బాలుడైన సమూయేలుతో సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు వెంటనే లేచి, నన్ను పిలిచేవాడు ఒక్కడే ఉన్నాడు, నా పైన ఉన్న యజమానుడు నా తండ్రి ఒకడే ఉన్నాడు కాబట్టి ఏలీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, ఏలీ నీవు నన్ను పిలిచావా తండ్రి అని అడిగినట్టుగా చూస్తాం. ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకో అన్నానంట. రెండో మారు దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు ఏం చేస్తాడంట? మళ్ళీ పరిగెత్తాడు ఏలీ దగ్గరికి. ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకో అన్నాడంట. మూడో మారు మరలే దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు ఎవరిని పిలుస్తున్నాడు నాకు తెలియదమ్మా. ఇది రెండో మారా మూడో మారా? దేవుడు నన్ను పరిచర్యకు కొన్ని 100 సార్లు పిలిచిండొచ్చు. నేను ప్రతిసారి ఏదో కారణం చెప్పి 4.5 సంవత్సరాలు తలాంచాను. ఆ సార్ ఓ తన్నుదన్నాడు, వచ్చి మినిస్ట్రీలో పడ్డా. ఇష్టం లేకుండానే పడ్డాను. నిజంగామ్మా, దిస్ ఈజ్ మై విట్నెస్. చాలాసార్లు మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో మినిస్ట్రీ చేస్తూ చాలాసార్లు ఇదంతా మనకు సెట్ అవుతట్లేదు, ఎవరికో ఒకరు అప్పచెప్పి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ ఎలా అయిపోయిందంటే మధ్యలోకి వెళ్ళిపోయాను. అటు పోయినా ఇటు పోయినా నీళ్ళే కనబడ్డట్టు మధ్యలో ఉన్నాను నేను, ఎటు పోయేటట్లేదు. అందుకే ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇక్కడ మూడో మారు పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అన్నప్పుడు ఏలీ దగ్గరికి మళ్ళా పరిగెత్తినప్పుడు అప్పుడు ఏలీకి అప్పటిదాకా ఆయన కూడా వెలగలేదు. అప్పుడు ఆయనకు వెలిగింది ఏంటంటే దేవుడు పిలుస్తున్నాడు, ఈసారి పిలిస్తే నా యొద్దకు రాకు కానీ అక్కడే పడుకునుండి నీ దాసును వింటున్నాడు కాబట్టి సెలవిమ్మని చెప్పి పంపించాడు. అన్నప్పుడు
రోజుల్లో పిల్లరా, ఈ రోజుల్లో మనం జరుగుద్దా లేదా అది, ఆ తర్వాత ఆ స్టోరీలో కదా. దేవుడు ఒక సైడ్న పిలుస్తుంటాడు, మనం ఇంకో సైడ్ పరిగెత్తుంటాం. వెళ్తామా లేదా? ఏ మనిషి వైపు, ఏ చుట్టం వైపు, ఏ ఫ్రెండ్ వైపు, ఏ దావత్ వైపు, ఎవరి వైపు, ఎవరో పిలిచిందనో, ఎవడో వచ్చిందనో, ఎవడో అడిగిందనో, ఎవరి వైపు పరిగెడుతుంటాము. గాడ్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ దిస్ ప్రెసెన్స్. దేవుడు తన సన్నిధిలో నుంచి ఆయన పిలుస్తున్నప్పుడు మనం ఇంకో సైడ్ పరిగెడుతుంటాము. ఇంకో సైడ్ పరిగెడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, when you run away from me, how can you listen to me? How can you listen to me when I'm calling? You should be ready to listen to the God's word. దేవుని వాక్కును వినడానికి ఇష్టం లేకపోతే, దేవుని వాక్కును వినడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, మూడోసారి చిన్నపిల్ల ఒక మాట చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి చిన్నపిల్ల ఒకసారి 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలా వండర్ఫుల్ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం పిల్లలు. ఏమంటే పిల్లలు, తర్వాత యెహోవా ప్రత్యక్షమై యెహోవా ప్రత్యక్షమై నిలిచి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో యెహోవా ప్రత్యక్షమై నిలిచి, గాడ్ కేమ్ అండ్ స్టాప్ దేర్. హల్లెలూయా. దేవుడు ఏ స్థలములో అయితే ఉన్నాడో, సమూయేలు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలముకు వచ్చి అక్కడ నిలిచి, గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ హరీ. ఈవెన్ దో హి కాల్డ్ హిమ్ 3 times, he did not respond. Still God is interested in Samuel. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు దేవుని రిజెక్ట్ చేసావో తెలియదు కానీ, God is still interested in you to speak to you. నిలిచి, ఇప్పుడు పరిగెత్తుంది ఎవరమ్మా? సమూయేలు పరిగెడుతుండే దేవుడు నిలిచున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు జరుగుతుంది కదమ్మా. మనం ఊరంతా తిరిగి వస్తాం, దేవుడు ఆయనే ఉంటాడు, మన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈజ్ వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో ఆయన నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ గాడ్ ఈజ్ స్టాండింగ్ దేర్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుడు ఆయన సన్నిధిలో నిలబడి నిలిచి ఏమంటుండు చూడమ్మా, ఏమంటుండు? ఆ రీతిగా సమూయేలు ముందు చదువు, పైన చూడు, పైన చూడు, ఏమంటాడు? ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, ఎలాగైతే మొదట పిలిచాడో అదే రీతిగా దేవుడు మొదట ఎలా పిలిచాడో దేవుడు మరలా కూడా నేను అలాగే పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ ది సేమ్ వే. ఈస్ కాలింగ్ హస్ నాట్ చేంజ్. యు మైట్ హావ్ చేంజ్ మెనీ టైమ్స్, బట్ గాడ్ హస్ నాట్ చేంజ్. ఈస్ కాలింగ్ ఇన్ ది సేమ్ వే. అదే రీతిగా ఆయన మరలా సమూయేలు అని పిలిచినప్పుడు ఈసారి ఏమడు? సమూయేలు ఏమంటుండమ్మా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కంప్లీట్ సరెండర్. ఇక్కడ సమూయేలు చూసినప్పుడు ఈరోజు నేను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆర్ వి సేయింగ్, నీ దాసుడు వింటున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. వాట్ ఈస్ యువర్ ఆర్డర్? వాట్ ఈస్ యువర్ వర్డ్? వాట్ ఈస్ యువర్ వర్డ్ ఫర్ మై లైఫ్? నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి? నువ్వేమనుకుంటున్నావు నా గురించి, నా జీవితం గురించి నీ ఆలోచన ఏమిది దేవా? అది నాకు సెలవు ఇమ్మని. ఆర్ యు సేయింగ్ ఆర్డర్ మీ గాడ్? What is your word for me? నిజంగా అనగలుగుతున్నామా? ఈరోజు నిజంగా అనగలుగుతున్నామా? లిస్నింగ్ అండ్ ఒబీడియన్స్. ఏమంటున్నాడు? నీ దాసుడు ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈరోజు ఈ మాట అంటున్నాం. అప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్న నేను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడడానికైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడు నీతో నాతో ఒక స్వరములో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఐ విల్ సేయింగ్ దట్ yes Lord, I am listening, come and speak on your word. నీ మాట నాతో మాట్లాడు ప్రభా, నీ ఆలోచన నాతో మాట్లాడు, నీ వాక్యం ఏమైందో నాతో మాట్లాడు దేవా. come on, deliver me your word. నిజంగా అడగలుగుతున్నామా? నీ దాసుడు వింటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఆజ్ఞ ఇమ్మనెను. అంటే ఏమన్నమాట? కమాండ్ మీ. ఐఎమ్ లిస్నింగ్.
ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ లిస్నింగ్, కమాండ్ మీ. ఈరోజు నిజంగా దేవుని వాక్కు నిజంగా నీ జీవితంలో ఒక కమాండ్గా, ఒక ఆజ్ఞగా, ఒక శాసనముగా, ఒక దేవుని యొక్క వాక్యే నీ జీవితమై ఉన్నట్టుగా ఈరోజు నువ్వు జీవించగలిగితే దెన్ యూ కెన్ వాక్ విత్ ది లార్డ్. ఇక్కడ స్వరం వింటున్నాడు. ఆనా కోరికనే వాక్ చేయలేదమ్మా దేవునితో. డి నాట్ వాక్ జస్ట్ లైక్ దట్. ఏదో అలా అంటే దేవుని స్వరం విన్నోడు దేవునితో నడవలేడు. దేవుని వాక్యం. చాలామంది అంటారు దేవుని మాట వినకుండా, దేవుని స్వరమును వినకుండా, దేవుని స్వరమునకు దేవుని మాటకు విధేయత చూపించకుండా ఆయనతో నువ్వు నడవలేవు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్ యూ హ్యావ్ టు లిసన్ ఇన్ ఒబీడియన్స్. దేవుని వాక్య రోజు నీతో నాతో మాట్లాడుతుంది. రెండో అంశంలోకి వస్తాను. రెండో చూసినప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అంటాడు కదా, విశ్వాసమే కదా అక్కడంతా కూడా విశ్వాస సబ్జెక్ట్. కాబట్టి మన అధ్యాయంలో అంటాడు కదా, అంటాడు బై ఫెయిత్ హీ వాక్డ్ విత్ గాడ్. బై ఫెయిత్ విశ్వాసముతో దేవునితో నడిచాడంట. మొదట దేవుని స్వరాన్ని విన్నాడు, అంతేనా? తర్వాత ఏమైంది? వింటే ఏమైంది? విశ్వాసం వచ్చిందా? కన్ఫర్మా? ఒకసారి చూద్దామా నిజంగా వస్తుందా లేదా వింటే విశ్వాసం. ఏమైంది? రోమపత్రిక 10:17 ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన వాక్యమే. నేను అవుట్ ఆఫ్ బైబిల్ ఏం చెప్పలేదు, బైబిల్లో నుంచి చెప్తాను. అన్ని అవే వాక్యాలు ఇస్తాను, మీకు తెలిసిన వాక్యాలు ఇస్తాను. బహుశా మీ యొక్క బుక్లో అండర్లైన్ అయి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. 10:17 చూద్దాం. ఏమంటుంది రోమపత్రిక? కాగా ఏమంటుంది? వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుడి వాక్యం బైబిల్లో చాలా క్లారిటీ ఇస్తున్నాం. వింటుంటే విశ్వాసం వస్తుంది. ఎలా నడిచాడు విశ్వాసములో హానోకు? ఎలా నడిచాడు దేవునితో అంటే వెన్ హి లిసన్ టు గాడ్, దేవుని మాటలు విన్నాడో ఆ మాటల వల్ల విశ్వాసం వచ్చింది. ఒకవేళ ఈరోజు చాలా వింటే విశ్వాసం వచ్చి ఏది పడితే అది వింటే విశ్వాసం వస్తుంది అనుకుంటావు అన్నాడు. వినుట క్రీస్తు యేసుని మాట ద్వారా, హల్లెలూయా, బై లిస్నింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, లార్డ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు మాటలు విన్నప్పుడే నీకు విశ్వాసం వస్తుంది. ఒక క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. వినుట ద్వారా విశ్వాసం వచ్చును. ఆ మాట క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. క్రీస్తు యేసుని గురించి విన్నప్పుడే నీకు విశ్వాసం వస్తుంది. క్రీస్తు యేసు మాట వింటే నువ్వు విశ్వాసంలో ఉంటావు. క్రీస్తు యేసు మాట వినకపోతే నువ్వు విశ్వాసంలో ఉండవు. ఇది ఎక్కువ వింటున్న మాట ఏందమ్మా? ఈరోజు మనం జనరల్గా విశ్వాసంలో జనరల్గా చెప్తాం. ఎక్కువ మనకు వచ్చే విశ్వాసం మాటలు, ఎక్కువ వచ్చే మాటలు బైబిల్ అని మాత్రం అనకండి ప్లీజ్. దట్ వుడ్ బి అ బిగ్గెస్ట్ లై. ఎక్కువ వింటున్న మాటలు దేవుని సంబంధమైన కాకుండా కూడా ఎక్కువ విశ్వాసం వచ్చే మాట ఏంటిది? లేదు, యూట్యూబ్లో కదా, యూట్యూబ్ మాటల మీద చాలా విశ్వాసం. అబ్బా ఈ కూర ఇట్లా చేస్తే బాగుంటుందంట, అబ్బా ట్రై చేయి కదా. ఒక అమ్మ శనగపిండి వేసి చేస్తే ఇంకో అమ్మ మైదాపిండి వేసి చేస్తుంది. అంతే, ఏం లేదు, తినేటి అన్ని కలుపుకొని తినొచ్చు. ఏం నష్టం ఏమంటుంది దాంట్లో? శనగపిండి తినొచ్చు, మైదాపిండి తినొచ్చు. అమ్మ శనగపిండి వేసి కొత్త పేరు పెడుతుంది, ఇంకో మైదాపిండి వేస్తా కొంచెం ఫర్ చేంజ్. నీ విశ్వాసం అంతా ఆ వంట మీద, మైదాపిండి మీద, దాని మీదకి వెళ్ళిపోయి. అవునా కాదా? మా పాస్టమ్మ చూస్తుంటుంది, అటు ఇటు చూస్తుంది. నన్ను చూడకు, లేని రోగాలు వస్తే రోగాల గురించి అసలే చూడకని చెప్పిన. ఆ చూసినామంటే లేని రోగం, అమ్మ ఏడో నొస్తుంది, కాలు నొస్తుంది, ఆడ వస్తుంది, లేని రోగాలు కనబడుతుంటాయి. తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత రైట్.
అంతే, అట్లా అవుతుంది. అందుకే పిల్లలు చెప్తున్నారు, ఈరోజు పిల్లలు మనం అంతా వింటున్నదంతా కూడా యూట్యూబ్లో నుంచి కానీ, టీవీలో నుంచి కానీ, XYZ నుంచి కానీ ఈ బిడ్డ గురించి వింటున్నాము. కాబట్టి దేవుని మాటల విషయంలో తక్కువ వింటున్నాం. కాబట్టి విశ్వాసంలో కూడా అంతంత మాత్రమే సన్నగిల్లే ఉంటున్నాం. ఈరోజు దేవునితో నడవాలనుకున్నప్పుడు వినుట ద్వారా విశ్వాసం వచ్చును. అది క్రీస్తు యేసుని మాట ద్వారానే, బై ది వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మాట వింటేనే నువ్వు ఆత్మీయంగా విశ్వాసంలో ఫలంగా ఉంటావు. చాలాసార్లు అటు ఇటు అయిపోతున్నాం ఈరోజు పిల్లలు. ఏ మాట వింటున్నామో తెలియని వీటిలో, ఏ మాట వినాలో తెలియని స్థితిలో ఉన్నాము. అవిశ్వాసుల సంగతి వదిలే, విశ్వాసులు కూడా అలాగే మలచబడ్డారు. ఒక చిన్న సాక్షి చెప్తానమ్మా, చెప్పొచ్చో తెలియదు కానీ, ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్ అయ్య గారు నేను ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేశాం. చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేశాం. అయ్యా ఎప్పుడూ నేను వాక్యాలు వింటూనే ఉంటాను, చర్చికి రాలేకపోతున్నా, వాక్యాలు వింటూనే ఉంటాను. పొద్దున్నాక క్రిస్టియన్ ఛానల్ నడుస్తుంది, కానీ నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అయ్యగారు. ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి పొందం లేదంటుంది. ఎస్ అయ్యా, ఎవరేం చెప్తున్నా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయా. మీరు వచ్చింది వింటున్నది వాక్యమే. అందుకే నేను అమ్మ ఇది మొత్తం మానేసే, దేవుని సన్నిధి పో, దేవుని సన్నిధిలో దేవుడు ఏది మాట్లాడతాడే మాట్లాడతాడు. గో టు ద చర్చ్, మన మంచి చర్చ్కు, దేవుని సంఘం, ఆత్మీయ సంఘాన్ని కట్టబడు. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అబద్ధ బోధకులు ఏం బోధిస్తున్నో తెలీదు, వారి స్వలాభం కొరికే బోధలు అయిపోయాయి. కాబట్టి జాగ్రత్త సుమి అన్నాను. నేను వాక్యం వింటున్నాడు. యేసుప్రభుని గురించి యేసుప్రభుని గురించి సాతాను ఎందుకంటే ఈరోజు ఆల్టర్ను కాప్స చేసుకుంది. ఆల్టర్ మీద నుంచి కూడా దేవునికి విరుద్ధమైన మాటలే వస్తున్నాయి చాలా సందర్భాల్లో. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న వినుట విశ్వాసము వినుట ద్వారా వచ్చును. అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. ఈరోజు చాలాసార్లు మనం ఏ స్థితిలో ఉంటున్నాం ఒకసారి చూసుకుందాం. ఒకసారి లేటెస్ట్ బిల్ ఒకసారి చూద్దాం. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలో మనందరికీ తెలిసిన సంగతి. ఆది కాండంలో దేవుడు ఈ మాట నాకు ప్రేయర్లో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో టు హూమ్ యూ వాంట్ టు టాక్ దిస్ వర్డ్. 3వ అధ్యాయము 9వ వచనము 9-10 వచనాల్లో చూసినప్పుడు ఇక్కడ దేవుడు వస్తున్నాడు పిల్లలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఏమంటున్నామ్మా? దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా ఏమంటుడు? దానికి ముందు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ముందు దేవుడు వచ్చాడంటాడు పైన వచ్చిందో. దేవుడు గాడ్ కేమ్ టు ఆడమ్. ఆడమ్ డిడ్ నాట్ గో టు గాడ్, బట్ గాడ్ కేమ్ టు ఆడమ్. ఆడమ్ యొద్దకు వచ్చినట్టుగా చూస్తాము. ఒకసారి చూద్దాం, పైన వచ్చింది కదా ఒకసారి. చల్లటి పూట ఆదాము అతని భార్య తోటలో సంచరిస్తున్నారు. దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. ఈరోజు ఎవరు చెట్ల మధ్యలో దాగుతున్నారో, ఎప్పుడు దాక్కున్నారో? వెన్ గాడ్ కమ్స్ టు యూ, దేవుడు నీతో మాట్లాడడానికి, దేవుడు నీకు ఒక తన మాటనివ్వడానికి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పటిదాకా బాగానే తిరుగుతావు, అప్పటిదాకా బాగానే ఉంటావు. కానీ వెన్ గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్ టు యూ, యు ఆర్ గోయింగ్ అండ్ హైడింగ్ ఇన్ సమ్ ప్లేస్. ఏదో ఒక చెట్టు సాటున వెళ్ళి దాచుకునే స్థితిలో ఉంటున్నావు. బికాజ్ యు ఆర్ హైడింగ్. God is calling. Man is hiding and God is calling. ఎవరు దాచుకున్నారో తెలీదు. దేని తాడు దాచుకుంటామమ్మ? దేవుని వాక్ వచ్చేటప్పుడు ఆదివారం రోజు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళ సాటుకు దాచుకుంటున్నావా? బట్టలు ఉతుకుతున్నా బట్టల సాటుకు దాచుకుంటున్నావా? మురికి సాటుకు దాచుకుంటున్నావా? దావత్ సాటుకు దాచుకుంటున్నావా? దేని సాటుకు దాచుకుంటావు? ఐ డోంట్ నో వేర్ యు ఆర్ హైడింగ్. గాడ్ కమ్స్ టు యు. దేవుడు నీతో మాట్లాడడానికి నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ దాచుకున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు. దేవుడు అక్కడికి వచ్చి గాడ్ ఈస్ కమింగ్ టు యూ టు గివ్ హిస్ వర్డ్. చూడమ్మా, పిలిచి ఏమంటున్నాడమ్మా? నిలిచి
నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు ఏమంటాడు? నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి తాక్కుంటిని. ఎందుకు రారో తెలుసా అమ్మ దేవుని సన్నిధిలోకి? ఇది ప్రాబ్లం. ది నేకెడ్నెస్. దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి, బికాజ్ ఐఎమ్ నేకెడ్, దట్స్ వై ఐఎమ్ ఫియరింగ్ యూ. దిగంబరిగా ఉన్నాడు కాబట్టి దాక్కున్నాడంట. చాలాసార్లు ఇప్పుడు ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరన్నా హర్ట్ చేస్తున్నాను అనుకుని, ఎవరు అంటున్నాను, చర్చికి ఎప్పుడు మిస్ అవుతాం తెలుసా అమ్మ? ఎప్పుడు మిస్ అవుతాం తెలుసా? వెన్ వీఆర్ నాట్ రైట్ విత్ ది గాడ్. ఎప్పుడైతే మన పాపము మనకు అర్థం వస్తుందో దేవుని సన్నిధికి పోవడానికి మనస్సు ఒప్పదు. ఎందుకంటే మనసులో మనకు తెలుసు, మనం ఈ లోకంలో ఎవరన్నా వీ క్యాన్ ఫూల్ ఎనీవన్, వీ క్యాన్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ కెనాట్ ఫూల్ గాడ్ కదా. ఈ లోకంలో భార్యను మోసం చేయొచ్చు, పిల్లల్ని మోసం చేయొచ్చు, స్నేహితుల్ని, కుటుంబము, ప్రతి ఒక్కరిని నువ్వు మోసం చేయొచ్చు, కానీ నువ్వు మోసం చేసుకోలేవు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి నీ దిగంబరత్వంతో నువ్వు వెళ్ళలేవు. కాబట్టి యూ విల్ హైడ్ ఇన్ సమ్ ప్లేస్. You will hide. ఈరోజు అడగచ్చు. అందుకే దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే, నువ్వు ఎప్పుడైతే యూ కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్. చాలామంది బలలో చేయలేకపోతారు. ఏంటంటే ఇంట్లో గొడవ పడ్డామండి, బల్ల ఆదరణ తెలుసు, బల్ల ఉంటుందని తెలుసు, ముందే అనౌన్స్ చేస్తాం, బల్లలోకి వెళ్ళాలి. ఎంతమంది స్కిప్ అవుతారో నాకు తెలియదు. జెన్యున్ రీజన్ నుండి సంబడి స్కిప్స్, ఇట్స్ ఓకే, ఫైన్. బట్ నిజంగా చిన్న చిన్న కారణాలకు, చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న ఇబ్బందుల కొరకు నా మనసు బాగాలేదు, లేకపోతే నేను బలలో చేయలేను, యూ డోంట్ కన్ఫెస్, యూ డోంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలోకి. ఎందుకంటే నీ పాపము నీకు అడ్డుగా ఉంటుంది కాబట్టి. పౌలు ఒక గొప్ప మాట చెప్తాడమ్మా. ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ సీ వండర్ఫుల్ వర్డ్స్ రాస్తాడు. 14వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. చక్కని మాట రాస్తున్నాడు పౌలు. చూద్దాం. రోమా సంఘం గనుక తర్వాత ఏమంటాడు? ఇది నాకు కావాల్సిన విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. వాట్ ఎవర్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎ సిన్. విశ్వాస మూలమైతే ఏది కాదో అదంతా పాపమే. చాలాసార్లు కొనుక్కుంటాం. నీ విశ్వాసానికి అడ్డమైనది ఏదైనా కూడా పాపమే పెడ. దేవుని వాక్యం చెప్తున్న మాట నా మాట కాదు. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినకుండా నీ విశ్వాసాన్ని ఆపేది ప్రతిదీ కూడా పాపం. అది ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, గాడ్ సేస్ ఇట్ ఈస్ ఎ సిన్. సిన్ అగేన్స్ట్ యువర్ గాడ్ అండ్ సిన్ అగేన్స్ట్ యువర్ సోల్. నీ ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నట్టే. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట. విశ్వాసము కానిది ఏదైనా కూడా అది పాపమై ఉంటుంది. కాబట్టి అందుకే వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసు మాట ద్వారా వచ్చింది. కాబట్టి అటు విశ్వాసంలో ఉండాలి. మూడో విషయంలోకి వస్తాను. ఐల్ కమ్ బ్యాక్. లేదు, ఒకసారి మన వాక్య భాగంలోకి వద్దాం. ఒకసారి 6వ వచనంలోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి 6వ వచనం. విశ్వాసము లేకుండా మొదటిది దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఆ విశ్వాసము ఒకవేళ నీకు రాలేదనుకో, ఆ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం ఉందట. ఏంటి? నాకు వినబడతారా? గట్టిగా చెప్పండి.
దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. దేవుని మాటలు వినకుంటే నీకు విశ్వాసం రాదు. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి ఒకవేళ నువ్వు ఇష్టడు కాకపోతే నువ్వు పరములో దేవునితో ఉండవు. కాబట్టి జాగ్రత్త సుమి. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు లివ్ విత్ గాడ్ యూ హ్యావ్ టు వాక్ విత్ లార్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేవునితో నడవడానికి ఇష్టపడము, పరలోకంలో మాత్రం దేవునితో ఉండడానికి ఇష్టపడుతుంటా. How can two persons walk together when they don't agree అంటాడు. ఎదురామ్మ ఇద్దరు ఒప్పుకోకుండా పెళ్లి జరుగుద్దా? సంఘము పెళ్లి కూతురు, ఆయన పెళ్లి కుమారుడు, నువ్వు ఒప్పుకోకుండా ఆయనతో సహవాసం చేస్తా, ఆయనతో ఉంచానంటే అది సాక్ష్యం. కాబట్టి సంగమా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, యూ హ్యావ్ టు అగ్రీ విత్ జీసస్, దట్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ఫెయిత్ టు ప్లీజ్ హిమ్ సో దట్ యూ కెన్ లివ్ విత్ హిమ్. ఆయనతో నువ్వు జీవించాలంటే నువ్వు ఆయన సంతోషపరచగలగాలి. ఇది ఎవరిని సంతోషపెడుతున్నాము? ఎవరిని సంతోషపెడుతున్నాము? ఎలా సంతోషపెట్టాలో కూడా అక్కడే చెప్తాడమ్మా. అక్కడే చెప్తాడు ఎలా సంతోషపెడతాడు, ఎలా సంతోషపెట్టాలని నీకు డౌట్ ఉంటుంది. కాబట్టి దేవుడు నిజంగా బైబిల్ ఇస్ వండర్ఫుల్ వర్డ్. ఎందుకంటే ఎక్కడ నీకు ఏం అవసరం అది అక్కడ ఖచ్చితంగా రాయబడదు. చూడు కింద అంటాడు, కింద రాస్తాడు చూడమ్మంటాడు. ఏమంటాడు? దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఏమంటుండమ్మా? ఏమంటాడు? ఇది అసలైన మ్యాటర్. తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. హల్లెలూయా. నమ్మవలెను కదా. ఎవరికి ఫలం ఇస్తాడంటే ఎవరైతే ఆయన్ని వెతుకుతారో. సీక్ లార్డ్ వైల్ ఈజ్ నియర్. ఆయన సమీపముగా ఉండగా ఆయన ఎవరైతే వెతుకుతారో, ఎప్పుడైతే నీ ఆయు ఉంటుందో, ఎప్పుడైతే మంచిగా ఉంటావో అప్పుడే నువ్వు ఆయన వెతకడం మొదలు పెడితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన రివార్డ్ ఇస్తాడు, ఆయనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన వెతకుండా ప్రతిఫలం కావాలంటే దొరికే ఆస్కారం లేదు. ఆయన నువ్వు సంతోషపెట్టలేవు, ఆ ప్రతిఫలాన్ని పొందుకోలేవు. కాబట్టి if you want to please him, if you want a reward, you have to walk with Lord. You have to walk with Lord. వెతకడం. వెతుకుతున్నామమ్మా, దేవుని వెతుకుతున్నామా అనేసి. ఆర్ వి రియలీ సీకింగ్ ది లార్డ్? నిజంగా దేవుని వెతుకుతున్నామా? ఆయన వెతకడం చాలాసార్లు ఆయన వెతికితే నీకు ప్రతిఫలం వస్తుంది అంటున్నాడు. ఒక మాట అదే అధ్యాయంలో 26వ వచనం. నిజంగా జస్ట్ ఐ వాజ్ రీడింగ్ టు నాకు చాలా నచ్చింది చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్ల ఎలా వెతకాలో మోషే అక్కడే మనకు ఉదాహరణ సార్. ఒకసారి 26వ వచనం మోషే ఏమంటుండు? మోషే పెద్దవాడైనప్పుడు, విజయలాగా పెద్దగా అయినప్పుడు, విజయలాగా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, చెప్పు, పెద్దవాడైనప్పుడు ఏమంటుండు? విశ్వాసమును బట్టి. ఏమంటుండు? విశ్వాసమును బట్టి. ఎవరు పిల్లల ఎప్పుడైతే పెద్దోడైపోయిండో, అందుకే కన్ఫర్మేషన్ సర్వీస్ ఉంటుంది, అందుకే బ్యాప్టిజం సర్వీస్ ఉంటుంది. పెద్దోడు అయినాకనే ఇస్తాడు. పిల్లలకి పిల్లలకి జ్ఞానం ఉండదు కాబట్టి మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానము దేవుని జ్ఞానమా కాదో తెలుసుకోవాలంటే పెద్దవాడు అయినప్పుడు ఏమంటాడు? విశ్వాసమును బట్టి. పెద్దవాడైనప్పుడు నీకు మొట్టమొదటిగా రావాల్సిందంటే యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ ఫెయిత్. విశ్వాసమును బట్టి ఏమంటుండో? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏమంటుండు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, గొప్ప బహుమతిని ఎంచుకొని చాలా. హల్లెలూయా. ఏమంటాడు కదా, యేసు విషయం వచ్చి నిన్న నాకు గొప్ప బహుమానము, ఇట్స్ ఎ రివార్డ్ టు మీ. నా నిమిత్తము మీరు హింసించబడ్డప్పుడు, చెడ్డ మాటలు దూషింపబడ్డప్పుడు సంతోషించి పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. When you are persecuted for me, you are blessed. You are blessed. God says you are blessed. ఏమంటాడు? ఐగుప్తులోనే ధనాన్నంతా విడిచిపెట్టాడంటమ్మా.
ఈరోజు ఏమి విడిచిపెడుతున్నాం చెప్పమ్మా? మనమే విడిచిపెడుతున్నాం. అండ్ నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా ఎంత గొప్ప విషయం అంటే పిల్లరా, ఫరో కూతురు అంటే ఒక రాజుగా ఆల్మోస్ట్ ఈ జస్ట్ లైక్ కింగ్స్ సన్ అలా ఉండడం ఇష్టపడలేదంట, కానీ ఒక దాసుడిలా జీవించడం ఇష్టపడ్డాడంట క్రీస్తు కొరకు. హల్లెలూయా, దట్ ఇస్ ఎ కమిట్మెంట్. నిజంగా దేవుడిచ్చే ఆ గొప్ప రివార్డ్ని గురించి, వెన్ యూ సీక్ లార్డ్ హీ విల్ రివార్డ్ యూ లైక్ ఎనీథింగ్. ఎప్పుడైతే దేవునితో హానోకు నడిచాడో మరణమును చూడకుండా వెళ్ళాడంట పిల్లలు. ఎంతసేపు మనం ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు అడుగుడి మీకు ఇవ్వడు, అక్కడ ఆగిపోతాం. తట్టుడి తీయబడుతుండే, వెతుకుడి దొరుకునన్న సంగతి మర్చిపోతుంటాం. 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలోకి వస్తారు కట్టాడు కదా, ఏమంటాడు? మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ కూడా. ఒకసారి చదువుకుందాం, ఆ వచనం చదువుకొని ముగించేసాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏమంటున్నామా ఒక్కటే అంటలే చేసుకోవాలి. మీ ఏమంటాడు ఆయన? కాబట్టి మీరు, ఇక్కడ వచ్చిన వారందరూ, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వారందరూ ఆయన రాజ్యమును నీతిని అండర్లైన్ చేసుకోవాలి. మొదట యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి ది రైచియస్నెస్ అండ్ ది కింగ్డమ్. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి మీకు మొదటిదవుతుందో, ఏమన్నీ పైన అన్నీ కూడా ఆహారము, వస్త్రము, సో అండ్ సో ఎంతసేపు మనం సో అండ్ సోలో బిజీ ఉంటాయి. ఈ మొదటి దానికి వచ్చే అవకాశమే లేదు. ఎంతసేపు సో అండ్ సోలో దేవా నాకు అది, దేవా నాకు ఇది, దేవా నాకు అది, దేవా నాకు ఇది, ఇక్కడే ఉంటాం. కానీ సో అండ్ సోలో ఎంత బిజీ అయిపోయినామంటే, ఈరోజు మార్తా వలే మార్తా నువ్వు అనేక విషయంలో చింత కలిగి ఉన్నావు, కానీ చింత కలిగి ఉండవలసినది ఒకటే, అది మరియా ఎన్నుకున్నది, అది దేవుని రాజ్య స్వార్థ, దేవుని రాజ్యం మాటలు. when you listen to the God, you will grow in the faith. when you grow in the faith, you will be rewarded handsomely. That is eternal life. దేవునికి స్తోత్రం. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హోనోకులా దేవునితో నడుస్తాము. హోనోకులా దేవునితో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉంచి మొట్టమొదటిగా చేయాల్సింది లిస్నింగ్ టు ద గాడ్. దేవుని స్వరమును వినేవాడిగా, when you listen to God, say yes Lord. దేవాని స్వరం నాతో మాట్లాడింది. అయ్యా, ఈ వాక్యంలో నన్ను హెచ్చరించావు, ఇక్కడ నేను బలహీనంగా ఉన్నానని హెచ్చరించావు. ఐ టేక్ యువర్ వర్డ్. ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటావో విశ్వాసంలో బలపడతావు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వారు నిత్యము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. అలా నిత్యము కొండవలే దేవుని సన్నిధిలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేరే స్తోత్రం చెల్లిస్తాం. అవును నాయన, దేవునితో నడవటానికి ఏం చేయాలో నేర్చుకున్నాము నాయన. హానోకు నడిచాడు కాబట్టి నాయన మరణమును చవి చూడకుండా వెళ్ళాడు. ఈరోజు అందరము ఎక్కువ జీవించాలనుకుంటాము, కానీ దేవునితో నడిచే విషయంలో వెనక్కి పడుతుంటాం. నీ స్వరమును వినేవారిగా, నీ స్వరమునకు ఎస్ లార్డ్ అని చెప్పేవారిగా, అట్టినైనా ఒప్పందము, అట్టి విధేయత మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. అలాగే నేను వినతి ద్వారా విశ్వాసం వస్తుందండి. అనేక సందర్భాల్లో మా పాపముని సన్నిధికి రాకుండా మళ్ళీ అడ్డుకుంటే నేను వాటి నుంచి నీ రక్తం ద్వారా పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నా. నీ రక్తంలో పవిత్రపరిచి నీ మాటలు విని విశ్వాసంలో బలపడి నేను నువ్వు ఇచ్చే గొప్ప బహుమానము, ఆ నిత్య జీవమును పొందుకోవడానికి కావాల్సిన కృప సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.